ఆక్వా, నాన్ ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ అందించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలుపుతూ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఆక్వా రైతులు భారీ బహిరంగ సభ నిర్వహించారు. బహిరంగ సభలో పాల్గొన్న మంత్రులు అచ్చెన్న, గొట్టిపాటి, నిమ్మల విద్యుత్ సబ్సిడీ జీవోను వేదికపై విడుదల చేశారు. సభకు రాష్ట్ర నలుమూలల నుంచి ఆక్వా రైతులు భారీగా తరలివచ్చారు. ₹50 ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ అందించడం ద్వారా 1100 కోట్ల రూపాయల భారాన్ని కూటమి ప్రభుత్వం భరిస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. గత జగన్ పాలనలో విద్యుత్ సబ్సిడీ ఇవ్వలేదని గుర్తు చేశారు. కూటమి పాలనలో నాణ్యమైన కరెంటు ఇస్తున్నామని చెప్పారు. విద్యుత్ సబ్సిడీ వల్ల ఆక్వా రైతులకు ఎకరాకు 84,000 రూపాయలు ఆదా అవుతాయని మంత్రి నిమ్మల చెప్పారు. ఈరోజు ఆక్వా అంటే మన దేశానికే అత్యంత విదేశీ మారక ద్రవ్యం అందించేటువంటి రంగం ఆక్వా రంగం. అటువంటి ఆక్వా రంగాన్ని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక ఆక్వా హబ్గా రూపుదిద్దినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. ₹3.85 ఉండేది ఆ రోజు యూనిట్ ఛార్జీ. ఆ రోజు రైతులందరూ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తే ఆ ₹3.85 సగానికి సగం ₹2 తగ్గించి ఆక్వా రైతుకు ఊరటనిచ్చింది ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు. మరి తర్వాత పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, నేను ₹1.5 ఇస్తానని చెప్పాడు. కానీ అధికారులకు వచ్చాక మాట తప్పి మడమ తిప్పి ఆ ₹1.5 ఇస్తానని ఒక చేత్తో చెప్పి మరొక చేత్తో ఆక్వాజోను, నాన్ ఆక్వాజోన్ అని నిబంధనలు పెట్టాడు. 10 ఎకరాల పైబడి నిబంధనలు పెట్టాడు. దాంతో కొండ నాలికి ముందేస్తే ఉన్న నాలికి పోయినట్టుగా ₹2 కరెంటు సబ్సిడీ పోయింది. మరి ₹3.85 సగం మంది రైతులందరూ కూడా పడిపోయినటువంటి పరిస్థితి. దానికి కూడా ఉదాహరణ నేనే. నాకు 6 సర్వీసులు ఉన్నాయి, 6 మీటర్లు ఉన్నాయి, 6 సర్వీసులు. ఎంత అన్యాయం అంటే అంత పొలం అంతా ఒక చోటే, కానీ 5 సర్వీసులు ఆక్వాజోన్లో ఉన్నాయి, ఒక సర్వీస్ నాన్ ఆక్వాజోన్లో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు రివర్స్ పాలనలో ఈ 5 సర్వీసులకి నెలకి 5 బదులు 50,000 బిల్లు వచ్చేది. నాన్ ఆక్వాజోన్లో ఉన్నటువంటి ఒక్క సర్వీస్కే 50,000 బిల్లు వచ్చింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, కూటమి నాయకులు మాట ఇచ్చారు, రేపు అధికారంలోకి వచ్చాక ఇటువంటి నిబంధనలు లేకుండా అర్హుడైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ₹1.5 ఇస్తామని ఆ ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఈరోజు జీవోని మన గౌరవ మంత్రివర్యులు ఇద్దరి చేతుల మీదుగా కూడా మన పాలకొల్లులో మనం రిలీజ్ చేసుకున్నామనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ రకంగా ₹1.5కి అందరి రైతులకి సబ్సిడీ ఇవ్వడం ద్వారా ఈరోజు ప్రభుత్వం ₹2.35 ఈరోజు భరిస్తున్నటువంటి పరిస్థితి. వాస్తవంగా 3.85 కట్టాలంటే ఎకరానికి 1,38,000 బిల్లు వస్తుంది ఎకరానికి. ఈరోజు 54,000 మాత్రమే ₹1.5 సబ్సిడీ వల్ల వస్తుంది. అంటే ప్రతి ఎకరానికి కూడా ఆక్వా రైతాంగానికి 84,000 ₹1.5 సబ్సిడీ ప్రతి రైతుకి ఇవ్వడం ద్వారా ఎకరానికి 84,000 రూపాయలు ఆదా అవుతుంది. అంటే అది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు ఆక్వా రైతాంగానికి ఇస్తున్నటువంటి గిఫ్ట్, మనందరినీ ఆదుకునేటువంటి విధం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈ రకంగా 1,100 కోట్ల రూపాయలు ఈవేళ విద్యుత్ సబ్సిడీ ద్వారా ఈ కూటమి ప్రభుత్వం భరిస్తున్నందుకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వా రైతాంగం అందరి తరపున ఈ పాలకొల్లు వేదికగా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకోవడానికే ఈ కృతజ్ఞతాపూర్వక సభ నిర్వహించుకుంటున్నామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, కూటమి పాలనలో దాదాపు 15,000 కోట్ల రూపాయల విద్యుత్ సబ్సిడీని వివిధ రంగాలకు అందిస్తున్నట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ వివరించారు. ఆక్వా రైతులకు లో వోల్టేజ్ సమస్య లేకుండా చేయడం కోసం 500 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు పాలకొల్లు సభలో తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు ట్రూ డౌన్ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని మంత్రి గొట్టిపాటి అన్నారు. మనం 2014-19లో చాలా పెద్ద ఎత్తున ట్రాన్స్కో సబ్స్టేషన్స్ నిర్మాణం చేపడితే తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని పట్టించుకోపోవటం వల్ల, నిర్వీర్యం చేయకపోవటం వల్ల మొత్తం వ్యవస్థ అంతా గాడి తప్పింది. ఇవాళ మళ్ళీ ఆ సబ్స్టేషన్స్ అన్నీ కూడా నిర్మాణ దశలో ఉన్నాం. ఇక నుంచి ఎక్కడ కూడా
ఇబ్బంది లేకుండా చేస్తాం. ఎందుకంటే దాదాపు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో యాక్వా రైతులకు కానీ రైతాంగానికి కానీ లో వోల్టేజ్ సమస్యలు కానీ రాబోయే రోజుల్లో ఇబ్బందులు లేకుండా ఉండటం కోసం దాదాపు 500 కోట్లు ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఖర్చు పెడుతుందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇవాళ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు గడిచిన 5 సంవత్సరాలు ప్రతి 6 నెలలకు ఒకసారి కరెంటు పెంచేవాళ్ళు. ఇవాళ ఈ 2 సంవత్సరాల్లో ఒక్క పైసా కూడా మనం కరెంటు బిల్లు పెంచలేదని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ప్రతి సంవత్సరం కూడా ట్రూప్ ఛార్జెస్ అని చెప్పేసి జనాల మీద వేస్తూ ఉండేవాళ్ళు. మొట్టమొదటి ప్రభుత్వం భారతదేశంలో ఎక్కడ కూడా ట్రూ డౌన్ చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం, చంద్రబాబు గారి నాయకత్వంలో చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. ఇలా చెప్పుకుంటా పోతే దాదాపు మనం 22 లక్షల మంది రైతులకి ఉచితంగా కరెంట్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం 9 గంటలు. రాబోయే రోజుల్లో పూర్తిగా పగలపూట ఇవ్వటం కోసమే పిఎం కుసుమ్ ద్వారా ఒక కార్యక్రమం కూడా మళ్ళీ చేస్తున్నాం. దాదాపు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలు వివిధ రంగాలని ప్రోత్సహించడం కోసం 15,000 కోట్ల రూపాయలు సబ్సిడీ ఇస్తుందని చెప్పి కూడా మీ అందరికి తెలియజేసుకుంటూ యాక్వా రంగానికి సంబంధించిన ఏ విద్యుత్ రంగమైన సంబంధించిన సమస్య ఉన్నా సరే తప్పకుండా మీరందరూ ఎప్పుడైనా రావచ్చు. నేను తప్పకుండా వాటిని ఖచ్చితంగా అమల్లోకి తీసుకొచ్చి మీకు చేసి అందిస్తామని చెప్పి కూడా ఒకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. ఆక్వా రంగం ముఖ్యమంత్రి చంద్రబాబు మానస పుత్రిక అని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఆక్వా రంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. గొడ్డలి పార్టీతో జాగ్రత్తగా ఉండాలని, లేకపోతే భవిష్యత్తులోనూ ఆంధ్ర రాష్ట్రానికి ప్రమాదమే అని మంత్రి హెచ్చరించారు. ఆక్వా రైతుల గురించి మాట్లాడే అర్హత జగన్ కు లేదన్నారు. జగన్ హయాంలోనే ఆక్వా ఫీడ్ ధరలు పెరిగాయని ఆయన గుర్తు చేశారు. 2014 మనం అధికారంలోకి వచ్చేసరికి మన గ్రోత్ రేటు 2% 3% ఉండేది. 5 సంవత్సరాల్లో ₹2 కరెంట్ ఇచ్చి ప్రత్యేకమైనటువంటి దృష్టి పెడితే 2019 సంవత్సరానికి 15.9% చంద్రబాబు ఆధ్వర్యంలో గ్రోత్ రేటుకు వచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నాను. 2019లో ఆవేశాలకు లోనయ్యి ఒక దొంగని అధికారంలోకి తీసుకొచ్చి, ఒక దోపిడీదారుని అధికారంలోకి తీసుకొచ్చాడు, ఒక గొడ్డల పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఆ రోజే మన రాష్ట్రానికి శని పెట్టిందని నేను ఘంటాపదంగా చెప్తున్నాను. ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం జోన్ నాన్ జోన్ 10 ఎకరాలు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ₹1.5కే కరెంట్ ఇస్తున్నాం. మొన్నటి వరకు 724 కోట్లు ఈ రాష్ట్రంలో ఈ రంగం మీద ఖర్చు పెట్టారు. మేము ఈ 2 సంవత్సరాల్లో 724 కోట్ల నుంచి 1150 కోట్లకి ఒక్క విద్యుత్ రంగం మీద ఆక్వా రంగానికి సబ్సిడీ ఇస్తున్న విషయాన్ని మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ రంగం చాలా దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉంది, చాలా ఇబ్బందుల్లో ఉంది. ఫీడ్ ధరలు విపరీతంగా పెరిగిపోవడం, కరెంటు రేట్లు విపరీతంగా ఉండడం, మనం పండించినటువంటి ఆక్వా ధరలన్నీ పడిపోవడం ఈ సమస్యలకి పరిష్కారం. ధరలు పడిపోయాయని ఈ ప్రభుత్వం ఎప్పుడు ఇంట్లో కూర్చోలేదు. ₹1.5కే కరెంట్ ఇస్తే ఈ రంగం బాగుపడదు. మాకు ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి, మీరు సహాయం చేస్తే బాగుందని అన్ని అడుగుతున్నారే. గొడ్డల పార్టీకి ఎంటబెట్టి కొట్టాలి కదా. ఈరోజు ఆక్వా ఫీడ్ ధరలున్నాయి. ఇదేదో ఇప్పుడే ఆక్వా రంగం ఈ రాష్ట్రంలో వచ్చినట్టుగా గతంలో ఏ ప్రభుత్వాలు పరిపాలించలేదుగా. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఆక్వా ధరలు పెరిగిపోయాయి, మొత్తం ఫీడ్ కంపెనీలన్నీ వారి కులానికి చెందినవని నిస్సిగ్గుగా లజ్జా సిగ్గు లేకుండా మాట్లాడుతుంటే, మీరు ప్రేక్షక పాత్ర పోషిస్తుంటే ఎక్కడ ధర్మం ఉందని చెప్పి తెలియజేస్తున్నారు. ఆక్వా ఫీడ్ కంపెనీలు ఇప్పుడు పుట్టాయా? నీ తాత ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పుట్టాయి, నీ తండ్రి, నువ్వు ముఖ్యమంత్రి అప్పుడు ఉన్నాయి. ఈ రోజే పుట్టినట్టుగా మాట్లాడుతున్నావు. ఆక్వా ధరల గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు ఎక్కడుంది? ఒకసారి పెరిగిన ధరలు తగ్గించినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆక్వా నాన్ ఆక్వా జోన్తో సంబంధం లేకుండా ₹50 యూనిట్ కరెంటు ఇవ్వడంపై ఆక్వా రైతులు హర్షం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ నిర్ణయంతో ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు.
జోన్ నాన్ ఆక్వా జోన్ ఎకరాలకు సంబంధం లేకుండా ఈ రైతులు అందరికీ ఆక్వా రైతులందరికీ రూపాయిన్నరకి కరెంటు ఇవ్వటం చాలా శుభపరిణామం. ఇది రైతులకి ఉత్పత్తి వ్యయంపై చాలా మేలు జరుగుతుంది. అందుచేత ఆక్వా రైతులు అందరూ ఈరోజు చాలా ఆనందంగా ఉన్నారు. ఇలా కష్టకాలంలో రైతు ఉన్నాడు. ఇలా ఈ సబ్సిడీ వల్ల ఇవాళ ఒక ఉపశమనం పొంది ఇవాళ రైతులందరూ కూడా భవిష్యత్తులో మరి మంచి, ఎందుకంటే ఆక్వా అనేది మీకు అందరికీ తెలుసు, మరి ఎంతో కష్ట నష్టాలు చేసి ఈ ఆక్వాగాను కూడా ప్రభుత్వం కూడా గతంలో లేని విధంగా, గతంలో ఎప్పుడూ ముఖ్యమంత్రి స్థాయిలో కానీ మంత్రుల స్థాయిలో కానీ ఎక్కడా కూడా మనకి రైతులతో చర్చించిన ఫలితాలు దాఖలు లేవు. చంద్రబాబు నాయుడు గారు కానీ మంత్రులు కానీ ప్రతిసారి ప్రతి విషయంలోని ఫీడ్ కానీ ప్రాసెసింగ్ కానీ మరి ఏదైతే అందరినీ కూడా రైతులతో సమావేశపరిచి అందరినీ ఒక సమన్వయం చేసి ఇవాళ ముందు తీసుకెళ్తున్నారు. మరి ఆక్వా సబ్సిడీ ఉన్న వాళ్ళేమో రూపాయన్నర కట్టుకుంటున్నారు. ఆక్వా సబ్సిడీ లేని వాళ్ళు యూనిట్కి ₹3.85 కడుతున్నారు. అంటే సుమారు ₹2.35 ఇవాళ ఒక యూనిట్కి తగ్గుతుందంటే అదే చెప్తున్న చిన్న రైతుకి ఒక ₹50,000 అంటే 43 kV 63 kV వేసుకున్న వాళ్ళకి ₹50,000 కలిసి వస్తుంది నెలకి. అలాగే పెద్దగా 100 kVలు 200 kVలు ఇటువంటి ఉన్న వాళ్ళకి 4-5 లక్షలు కలిసి వస్తుంది. అంటే ప్రతి రైతు ఇందులో లబ్ధి పొందుతున్నాడు. ఇవాళ 12,500 కనెక్షన్లో మరి గతంలో ఏదైతే ఆక్వా మీద 800 కోట్లు ఇచ్చారో ఇవాళ మళ్ళీ ఇంకో 300 కోట్లు అంటే ₹1,100 కోట్ల సబ్సిడీ రూపంగా రైతులకు అందజేస్తున్న సామాన్య విషయం కాదు. ఇవాళ ఇడిపోయిన ఈ రాష్ట్రం, కష్టకాలంలో ఉన్న రాష్ట్రాన్ని కూడా రైతులను ఆదుకోవాలని ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమం చేసినందుకు ప్రతి రైతు కూడా ఈ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. గత 5 సంవత్సరాల్లో ఆక్వా రంగాన్ని అతలాకుతలం చేశారు ఒక రకంగా. అప్పటిదాకా ఉన్నటువంటి విధానాలు మార్చి ఆక్వా జోన్ నాన్ ఆక్వా జోన్ అని పెట్టి మళ్ళా చాలామంది రైతులకి ఆ విధానంలో కరెంట్ సబ్సిడీ జరగకుండా అనేక విధాలుగా ఇబ్బంది పడటం జరిగింది. కానీ ఎప్పుడైతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఈ ఆక్వా జోన్ నాన్ ఆక్వా జోన్ సడలించి ఈ కల్చర్లో ఉన్న ప్రతి ఎకరానికి కూడా మరి విద్యుత్ ఇమ్మన్నప్పుడు ఆయన ఈ నిర్ణయాన్ని, గత ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఆక్వా రంగం కుదేలైనప్పటికీ, ప్రస్తుతం ఆర్థిక పరిస్థితులు బాగోనప్పటికీ ఆక్వా రంగాన్ని నాన్ ఆక్వా రంగాన్ని మళ్ళీ అని కాకుండా కల్చర్లో ఉన్న ప్రతి ఎకరానికి అప్సరా సర్టిఫికేట్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మరి ₹1.5 కరెంటు ఇవ్వటం అంటే రైతులందరి నెత్తి మీద చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, మంత్రులందరూ కూడా మన నెత్తి మీద పాలు పోసినట్టు. ఈ ప్రభుత్వానికి, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మేము గతంలో 5 సంవత్సరాల క్రితం నుంచి పోరాటం చేస్తున్నామండి. 5 సంవత్సరాల క్రితం నుంచి పోరాటం చేస్తుంటే గత గవర్నమెంట్లో మేము ఇలాగే మొరపెట్టి ఉద్యమాలు చేసి రాస్తారోకులు చేసాం, బంధులు చేసాం, ఎన్నో కార్యక్రమాలు చేసాం. అసలు మాకు వచ్చి ఒక ఎమ్మెల్యే కానీ ఒక మంత్రి కానీ దీనికి సంబంధించి ఎవరు మాట్లాడలేదు. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఏంటి సమస్య అని ఆయన అడిగింది లేదు. అయితే తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో హామీ ఇచ్చారు. హామీ ప్రకారంగా మరలా ఆక్వజన్ అనేది సమస్య ఉండకూడదని అందరికీ ఒకేలాగా ₹1.5 కరెంటు ఇవ్వాలని ఆయన ప్రతిపాదన పెట్టారు. అయితే ఇది మంచి శుభ పరిణామం, రైతులందరికీ చాలా సంతోషం. ఎంచేతంటే మేము ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్కి ₹1,40,000 నెలకు కట్టవలసి వచ్చేదండి. మరి ఇలా అలాంటిది లేకుండా అది 30,000-40,000 వస్తుంది. ఎంచేతంటే దగ్గర 10,000 పైన కోట్లు కట్టాలి. అది ఆర్థికంగా భారమే. కానీ అయినా కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మాకు తెగించి రైతులు మొరాలకి ఆయన రైతు పక్షపాతి. ఈ ఘనత చంద్రబాబు నాయుడు గారిది, నిమ్మల రామానాయుడు గారిది అని నేనైతే గర్వంగా చెప్తున్నాను.